కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని పట్టభద్రుల దగ్గరికి వస్తున్నది మాకు ఓట్లు వేయమని? With what face you are coming to people and seeking votes? You have no moral right. My dear Congress and Chief Minister Revanth Reddy, you have absolutely no moral right. నీకు లేదు, ఆ నైతిక హక్కు లేదు. నిజంగా నీకు ఆ నైతిక హక్కు ఉంటే మొదటి రోజు డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు చేసే మొదటి సంతకం పట్టభద్రుల కోసమే అయి ఉండాలి. మరి చేసిండా ఆ పట్టభద్రుల కోసం మొదటి సంతకం? పట్టభద్రుల కోసం మొదటి నువ్వు చెప్పిన మొదటి మాటనే పచ్చి అబద్ధం. 9వ తారీఖు నాడు రాండి, రుణమాఫీ తీసుకోండి, 2 లక్షల రూపాయలు. వచ్చిందా రుణమాఫీ? వచ్చిందా? 500 రూపాయల బోనస్ వచ్చిందా వారికి? 2500 రూపాయల మహిళలకు భృతి వచ్చిందా? 4000 రూపాయల అత్తకు పింఛన్ వచ్చిందా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా వచ్చిందా? విద్యార్థులకు చేయూత అనే కార్యక్రమం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిందా? నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఉదయం నాకు రాత్రి 11 గంటలకు అమెరికా నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది. సార్, నేను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మా మమ్మీ డాడీలు ఇద్దరు కూడా హైదరాబాద్లో కూలి పని చేస్తారు. మీరు ఆ రోజు మా ప్రతిభను గుర్తించి మీ తర్వాత వచ్చిన సెక్రటరీ మరి రొనాల్డ్ రాసిన ఒక ఆఫీసర్ మా ప్రతిభను గుర్తించి ధనవంతుల పిల్లలే కాదు అమెరికాలో పేదల పిల్లలు కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేయాలని చెప్పేసి సొసైటీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి మాకిచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని విమానం ఎక్కించి ఆ రాష్ట్రానికి పంపిస్తే నేను 2 సెమిస్టర్లు చేసిన సార్. 3వ సెమిస్టర్ నన్ను రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదన్నారు. నేనన్నా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదు? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదంటే, సార్ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి, మీకు వీళ్ళకు డబ్బులు పంపించడానికి ఎలాంటి రూలు లేవు కాబట్టి మేము చెయ్యము అని చెప్పి అధికారులు అంటున్నారు. అందుకొరకు అమ్మాయి ఈ రోజు రోడ్డు మీద పడ్డది. కూలీ కుటుంబాల నుంచి కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని ఆ రోజు మేబీ స్కీమ్ పెడితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే స్కీమ్ ను తన కళ్ళ ముందరనే నాశనం చేస్తున్నాడు. దాని గురించి ప్రశ్నించగలరా ఈ తీన్మార్ మల్లన్న ప్రేమేందర్ రెడ్డి? ప్రశ్నించగలరా? ఏ పార్టీ వల్ల అయితేనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయిండో, ఒక గొప్ప స్కాలర్ రోహిత్ వేముల ఏం రాసిండు ఆయన? మ్యాన్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు ఎ మియర్ నెంబర్. మనిషి అనేవాడు ఒక లెక్కగా, ఒక నెంబర్ గా మారిపోయింది అన్నారు రోహిత్ వేముల. ఈ నాటి తరంలో ఒక గొప్ప జ్ఞాని, ఒక గొప్ప మేధావి చిన్నతనంలోనే సూసైడ్ చేసుకున్నాడు. ఎవరి వల్ల? ఆనాడు వీసీ అప్పారావు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ, బీజేపీ, స్మృతి ఇరానీ వీళ్ళందరూ చేసిన వేధింపుల వల్లనే ఒక గొప్ప స్కాలర్, పేద వర్గాల్లో పుట్టిన స్కాలర్ ఇవాళ శవమైండు. మరి వాళ్ళ గురించి ఆ విధంగా విద్యార్థులు శవాలైన శవాలను చేసిన బీజేపీ, దానికి ప్రతినిధి అయిన ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రులకు న్యాయం చేయగలడా? చేయగలడా? గట్టిగా చెప్పండి. ధర్మన్న ఏం లంచ్ చేయలేదా మనోళ్ళు? లేవు. మిత్రులారా, ఇది విషయం మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు ఓటు వేయడానికి పోయిన మీరంతా యువర్ ఆల్ గ్రాడ్యుయేట్స్. మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందరనే కనిపిస్తుంది, మీరు చూడగలరు. గ్రామాల్లో ఉండే వయోవృద్ధులు వాళ్ళు చూడలేరు, వాళ్ళకు గుర్తు కావాలి. మీకు అవసరం లేదు. మీకు ఒక ఐడియా ఇస్తే ఐడియాను మీరు డెవలప్ చేసుకోగలరు. సో ఆ విధంగా మిత్రులారా, మన భవిష్యత్తు గురించి మనం ఇవ్వబోయే ఓటు ఇది మన భవిష్యత్తు గురించి, మన ఉద్యోగాల గురించి, మన పిల్లల ఉద్యోగాల గురించి, మన ప్రాంత భవిష్యత్తు గురించి మనం వేసుకునే ఓటే ఇది. తెలంగాణలో రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్. ఇలా ముఖ్యమంత్రి అంటున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు ఆయన? మేము 2 లక్షల గ్రామ వాలంటీర్లను నియమించబోతున్నాం అన్నాడు. 2 లక్షల గ్రామ వాలంటీర్లు, పట్టభద్రుల ఎలక్షన్లు కాబట్టి చెప్తున్నాడు ఆయన. 2 లక్షల గ్రామ వాలంటీర్లను మరి పెట్టబోతున్నాం అన్నాడు. మీరు చూడండి, నేను టీచర్ల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన కాబట్టి గేమ్ నాకు తెలుసు. 2 లక్షల మంది గ్రామ వాలంటీర్లను పెడుతున్నాం. వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఎంత? 10వ తరగతి. ఎట్లా సెలెక్ట్ చేస్తారు వీళ్ళను? తహసీల్దార్, లేకపోతే ఎంపీడీఓ, లేకపోతే గ్రామంలో ఉండే ఇంకొక ఆఫీసర్, మా మండలంలో ఉండే ఆఫీసర్, ఆయనే దానికి చైర్మన్ అంట. ఆయన ఒక బోర్డు పెట్టుకొని ఆ బోర్డు ద్వారా వీళ్ళందరినీ ఇంటర్వ్యూ పద్ధతిలో సెలెక్ట్ చేస్తాడంట. ఎవరు వస్తారు రేపు సెలెక్టెడ్ వాళ్ళు? ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇందిరమ్మ సైన్యం. ఆ ఇందిరమ్మ సైన్యం వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు అవుతారు. ఇక దీన్నే ఏమంటున్నాడు? చూడు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము అంటున్నాడు.
ఇయ్యబోతున్నావు 2 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. మరి నమ్ముదామా రేవంత్ రెడ్డి గారిని? కానిద్దామా ఈ పని? మరి ఇది ప్రశ్నించగలడా తీన్మార్ మల్లన్న? తీన్మార్ మల్లన్న ప్రశ్నించగల